ఇట్లాంటి కేసులలో బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి చాలా మంది అమ్మాయిలు వెనక్కిపోతారు. కానీ ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయినే ఆమె ధైర్యాన్ని తగ్గించేటట్టు, ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటట్టు. ఇప్పుడు ఆ అమ్మాయిని, ఆ పాపను తీసుకొని వచ్చింది ఎవరు? వాళ్ళ తల్లి. ఇప్పుడు వాళ్ళ తల్లిని డౌన్ చేశారనుకోండి మోరల్ గా, కేసు ఆగిపోతుంది కదా. వీళ్ళ కుట్ర అది. వాళ్ళ తల్లిదండ్రుల మీదకి వెళ్ళే విషయం ఏంటి అంటే, తల్లిదండ్రులు ఈ అమ్మాయికి బాసటగా వచ్చారు. ఎప్పుడు వచ్చారు బాసటగా? మీరు చేసిన పనులు ఏంటి, ఈ అబ్బాయి ఇట్లా ఇట్లా చేశాడు అని చెప్పి మీ ఇంటికి ఒక మధ్యవర్తి ద్వారా వస్తే ఎంతమందితో తిరిగింది అనే మాట నువ్వు మాట్లాడితే కదా వాళ్ళ కోపం వచ్చేసింది వెనక్కి. నువ్వు దారికి రాకపోతే కదా వాళ్ళు వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చి కూడా వాళ్ళు గమ్మునున్నారు. వాళ్ళేమి కేసులకి దీనికి వెళ్ళాలని అప్పుడు లేదు వాళ్ళకి. కానీ ఈలోపు మీరు ఏం చేశారు? సోషల్ మీడియాలో ఆ ఫోటోలు సర్క్యులేట్ చేశారు. ఇది తప్పు. రెండోది, నిర్మల్ పోలీస్ స్టేషన్లో భగీరథ ఫ్రెండ్స్ తోటి కేసు పెట్టించారు. ఏమని? ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది అని. అమ్మ ఇదేదో విషయం ఎక్కడికో వెళ్తుంది, మనం జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు వెళ్ళారు బషీర్పేట పోలీస్ స్టేషన్కి. వెళ్తే అక్కడ ఈ పేర్లు ఇవన్నీ చూసి ఆ పోలీసులు వాళ్ళకి ఉప్పందిస్తే కరీంనగర్లో అక్కడ కరీంనగర్లోనేమో వెళ్ళగానే ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఇక్కడేమో 4 గంటలు 5 గంటలు హైడ్రామా తర్వాత మేము కోర్టుకు పోతాము, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటాము, మీడియాకి వెళ్తాము అన్న తర్వాత అప్పుడు ఇక్కడ ఎఫ్ఐఆర్ చేశారు. జరిగింది ఇది.